ఆదికాండం గురించి చెప్పుకుంటున్నాం గదండీ! ఆదికాండము 49, 8లో మనం చూచినట్లయితే మనం యాకోబు తన బిడ్డల కొరకు ఫ్యూచర్‌లో జరగబోయేది చెప్తున్నాడు. అయితే యూదా గురించి మనం చెప్పుకుందామండి. యూదా అన్ని సహోదరులు నిన్ను స్తుతించెదరు. అవును సహోదరులు, జనము సమస్తమును నిన్ను స్తుతించెదరు. ఎందుకు అనంటే 9వ వచనము 49, 9లో ఒకటో లైన్‌లో యూదా కొదమ సింహము. యూదా కొదమ సింహం అని ఎవరినంటామండి? క్రీస్తు. అంటే యూదాలో నుంచి క్రీస్తు, యూదా వంశంలో నుంచి క్రీస్తు పుట్టినాడన్నట్టు. ఆయన కొదమ సింహము. అదే 11వ వచనంలో మూడో లైన్‌లో ద్రాక్షారసంలో తన వస్త్రమును ఉతుక్కొనును. అంటే ద్రాక్షారసం అనంటే దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే క్రీస్తు రక్తమునకు సాదృశ్యంగా ఉంది. మనం యెషయా 63, 1-3 వచనాలు చదివితే మీకు అర్థమైతదండి. మీరు చదువుకోండి. ప్రకటన 7:14లో గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉద్దుకొని